రాజకీయాలంటే కోట్లతో కూడుకున్న వ్యవహారం. ఎన్నికల్లో నిల్చోవడం అంటే ఆర్థికంగా సత్తా వాళ్లకే సాధ్యం. సామాన్యులకి ధనబలం లేని వాళ్ళు పాలిటిక్స్ లోకి దిగడం, నిలదొక్కుకోవడం అంటే కష్టమే కాదు, అసాధ్యం కూడా అన్న అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. ఎంత చిన్న ఊరికి సర్పంచ్గా ఎన్నికల్లో నిల్చున్నా తక్కువలో తక్కువ లక్షలు ఖర్చయ్యే రోజులివి. ప్రచారానికి, పంపకాలకి, పొలాల్లో భూముల్లో తాకట్టు పెడితే గాని పనవ్వని కాలమిది. అలాంటిది ఎమ్మెల్యే ఎన్నికల బరిలో లక్షల సంపాదన మాత్రమే ఉన్నవాళ్లు అభ్యర్థులుగా నిలబడడం అంటే మాటలా? ఎస్, ఈసారి సామాన్యులు కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. సొంత ఇల్లు కూడా లేని క్యాండిడేట్లు సైతం ఈ ఎలక్షన్లో పోటీకి నిలబడ్డారు. వైసీపీ నుంచి ఇలా ముగ్గురు ఉండడం విశేషం. తమ అఫిడవిట్లో వెల్లడించిన ఆస్తుల వివరాలు చూశాక నిజమేనా అని విస్తురుపోతున్నారంటే అతిశయోక్తి కాదు. మైలవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా సర్జాల తిరుపతిరావు నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆస్తి మొత్తం 4,20,766 రూపాయలే. చరాస్తుల విలువ 1,89,642 రూపాయలు కాగా బ్యాంక్ అకౌంట్లో 9,000 రూపాయలు, ఒక బైకు, 1,65,000 విలువైన బంగారం, చేతిలో 15,000 రూపాయలున్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. సంపాదనలో అపర కుబేరుడైన టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్పై ఇంతటి సామాన్యుడు పోటీ చేయడంతో ఈ ఎన్నికల్లో ఎవరి దిగ్గెలుపని అంతటా ఆసక్తి నెలకొంది. సింగనమల నియోజకవర్గం నుంచి టిప్పర్ డ్రైవర్ గా ఉన్న ఎం వీరాంజనేయులు వైసీపీ తరఫున నామినేషన్ దాఖలు చేయడంతో వార్త తెలిసిన వాళ్లంతా అవాక్కవుతున్నారు. ఆయన దగ్గర స్థిర చరాస్తులకు సంబంధించి కేవలం 1,06,478 రూపాయలు మాత్రమే ఉన్నాయట. 50,000 రూపాయల నగదుతో పాటు ఎస్బీఐలో 11,193 రూపాయలు, ఒక బైకు మాత్రమే ఉన్నట్లు ఆయన అఫిడవిట్లో పేర్కొన్నారు. అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన వీరాంజనేయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జగన్ దృష్టిలో పడి ప్రస్తుత ఎలక్షన్స్ లో అభ్యర్థిగా తలపడుతున్నారు. అయితే తనకు అన్నం పెడుతున్న టిప్పర్ పైనే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు రావడం విశేషం. మడకశిర రిజర్వ్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు లక్కప్ప. ఆయన వద్ద ఎలాంటి స్థిర చరాస్తులు లేవు. కేవలం 2,783 రూపాయలు మాత్రమే ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. కెనరా బ్యాంకు ఖాతాలో 11 రూపాయలు, ఏడీసీసీ బ్యాంకులో 26,950 రూపాయలు, యూనియన్ బ్యాంకులో 881 రూపాయలతో పాటు 1,13,050 రూపాయలు అప్పున్నట్లుగా తెలిపారు. ఇందులో బ్యాంక్ లోన్ 86,100 రూపాయలు కాగా ఇతర అప్పులు 26,950 రూపాయలు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. మొత్తంగా స్థిర చర ఆస్తులు కలిపి 99,883 మాత్రమే ఉన్నాయట. టీడీపీ నుంచి అభ్యర్థిగా ఉన్న ఎంఎస్ రాజుపైన పోటీకి దిగిన లక్కప్ప ఇంతటి సామాన్యుడా అంటూ సోషల్ మీడియాలోనూ చర్చ నడుస్తోంది. మరి ఈ ఎలక్షన్స్ లో ఈ సామాన్యులు ఎలాంటి ఫలితాన్ని చూడబోతున్నారు, ప్రజలు ఎవరికి పట్టం కడుతున్నారు అన్నది త్వరలోనే తేలిపోనుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.